హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్ల యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్. ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. The central government has decided to increase the salaries of members of parliament, అంటే MPs, by which percentage? పార్లమెంటు సభ్యుల అంటే ఎంపీల వేతనాలు ఎంత శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? సో ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, వీరి యొక్క వేతనాలను పెంచుతూ ఎవరు నిర్ణయం తీసుకున్నారండి అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణంగా వీరి యొక్క జీతభత్యాలను పెంచేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటు సభ్యుల యొక్క జీతభత్యాలను, అంటే ఈ యొక్క ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా, అంటే పెరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ధరలకు అనుగుణంగా ఈ యొక్క పార్లమెంటు సభ్యుల యొక్క జీతాలను కూడా పెంచడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందయ్యా అంటే ఈ పార్లమెంటు సభ్యుల యొక్క జీతాలను పెంచాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎంత శాతం పెంచాలని నిర్ణయించుకున్నారండి? 20%, 24%, 25%, 28%. ఎంత శాతం పెంచాలనుకున్నారండి? 24% వరకు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక వేతనమే కాదండి, ఇది రోజువారీ వేతనాలు, టీఏలు, డిఏలు, ఫర్నిచర్కి సంబంధించి, వాళ్ళ యొక్క ఆఫీస్ మెయింటెనెన్స్ సంబంధించి, ఇలా అన్ని రకాల యొక్క జీతాలను పెంచనుంది. అయితే ఇక్కడ అడిగింది మాత్రం కేవలం వేతనాలు మాత్రమే అడిగారు. మరి ప్రస్తుతం ఎంత ఉందండి? ఒక ఎంపీకి జీతం తీసుకుంటే కనుక వేతనం మాత్రమే, అన్ని ఎలవెన్స్లు కలుపుకుంటే చాలా ఉంటుందండి. కానీ ఇక్కడ ఈ వేతనం మాత్రమే తీసుకుంటే గతంలో 1,00,000 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 1,24,000కు పెరిగింది. వేతనం మాత్రమే, అంటే పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఎవరి ఆధ్వర్యంలో? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీళ్ళ యొక్క జీతభత్యాలను పెంచనుంది. రైట్, పార్లమెంటు సభ్యుల వేతనాల పెంపు ఏ విధంగా జరిగిందో చూడండి. పార్లమెంటు సభ్యుల వేతనాలు, రోజువారీ జీతభత్యాలు
మాజీ సభ్యుల పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24% మేర సవరిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చూడండి, ఎవరు విడుదల చేశారయ్యా? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసింది. ఎందుకని? ఈ ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతభత్యాలను దాదాపు 24% మేర పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఒక్కొక్క ఎంపీ వేతనం నెలకు ₹1,00,000 నుంచి ₹1,24,000కు పెరగనుంది. మరి సిట్టింగ్ సభ్యుల రోజువారీ జీతభత్యం 2,000 నుంచి 2,500 వరకు. మరి పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లో వారి యొక్క రోజువారీ భత్యం గతంలో 2,000 ఉంటే ఇప్పుడు 2,500కు పెరగటం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఎంపీల వేతన జీతభత్యాలు తీసుకుంటే ప్రస్తుతం వేతనం ఎంత ఉందయ్యా అంటే ₹1,00,000 ఉంది. అది ఎంతకు పెరిగిందండి? 1,24,000కు పెరిగింది. మరి నియోజకవర్గాల భత్యం గతంలో 70,000 ఉంటే ఇప్పుడు అది 87,000కు చేరింది. ఇక కార్యాలయ వ్యవహారాలు వాళ్ళు నిర్వహించేది తీసుకుంటే కనుక కంప్యూటర్ పనులకు గతంలో 40,000 ఉంటే ఇప్పుడు 50,000కు పెరగడం జరిగింది. ఇక స్టేషనరీ ఖర్చుల కింద ప్రతి ఎంపీ ₹20,000 వాడుకుంటే ఇప్పుడు అది 25,000కు పెంచడం జరిగింది. ఇక దినసరి లభ్యం డిఎల్ అంటాం కదా, దినసరి లభ్యం సమావేశాల సమయంలో ప్రస్తుతం 2,000 ఉంటే అది 2,500కు పెంచడం జరిగింది. ఇక ఫర్నిచర్ అంటే మొత్తం అతని పదవీ కాలంలో ఒకసారి ఆఫీస్ మెయింటైన్ చేసుకోవడం కోసం, ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఒకసారిగా మనకి పదవీ కాలంలో ఒకసారిగా ₹1,00,000 గతంలో ఉంటే ఇప్పుడు దానిని 1,25,000కు పెంచడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెంచుకొని, అంటే పెరుగుతున్నటువంటి ఈ యొక్క ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఈ యొక్క ఎంపీల జీతభత్యాలను కూడా ఈ యొక్క పార్లమెంటు పెంచడం జరిగింది. సో ఈ విధంగా వేతనం మాత్రమే తీసుకుంటే ₹1,00,000 నుంచి 1,24,000కు పెంచడం జరిగింది. ఇక మాజీ ఎంపీల పెన్షన్ను 25,000 నుంచి 31,000కు పెంచుతున్నట్లు వెల్లడించారు. అంటే వేతనాలు ఒక్కటే చెప్పుకున్నాం కదా, మరి వేతనాలతో పాటు ఇతర అంశాలకు తీసుకుంటే కనుక మాజీ ఎంపీలు గతంలో పనిచేసినటువంటి ఎంపీలు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి పెన్షన్ రూపంలో ₹25,000 వస్తే అది 31,000కి పెంచడం జరిగింది. ఇక ఎంపీగా 5 ఏళ్లకు మించి ప్రతి ఏడాదికి, అంటే ఎంపీగా 5 సంవత్సరాలకు మించి ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి లభించే ఏడాదికి అదనపు పింఛన్ను 2,000 నుంచి 2,500కు పెంచడం అనేది జరిగింది. ఇక పెంచిన వేతనాలు పెన్షన్లు 2023 ఏప్రిల్ 1 నుంచి, అంటే గతం తీసుకున్నాడండి, 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేయనున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిసింది. సో ఈ విధంగా ఎంపీల యొక్క జీతభత్యాలను పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ డెబ్ట్ ఇన్ ద కంట్రీస్ యాజ్ ఆన్ March 31, 2025? 2025 మార్చి 31 నాటికి దేశంలో అత్యధికంగా అప్పు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? దేశంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కలుపుకొని సుమారుగా 2.67 కోట్ల లక్షల అప్పులు అనేవి మనకున్నాయి. అంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్నీ కలిసి మన దేశంకి అప్పు ఎంత ఉందయ్యా అంటే 2.67 కోట్ల లక్షల అప్పులు మనకి ఉంది. అయితే ఈ మొత్తంలో ఏ రాష్ట్రం అత్యధికంగా అప్పు చేసిందయ్యా అంటే ముందుగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. మరి ఈ 4 రాష్ట్రాల్లో అత్యధికంగా అప్పు ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే మనకి తమిళనాడు రాష్ట్రం. సో దేశంలో అత్యధికంగా అప్పు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. రైట్. మరి తమిళనాడుకి ఎంత అప్పు ఉందండి? సుమారుగా 9.55 లక్షల కోట్ల అప్పు ఉంది. 9.55 లక్షల కోట్ల అప్పు తమిళనాడుకు ఉంది. మరి రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్కు సుమారుగా 8.57 లక్షల కోట్ల అప్పు ఉంది. ఉత్తరప్రదేశ్కి 8.57 కోట్ల లక్షలు. మరి మూడవ స్థానంలో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రకి ఎంత అప్పు ఉందండి? మహారాష్ట్రకి 8.12 లక్షల కోట్ల అప్పు ఉంది. 8.12 లక్షల కోట్లు. ఇక నాలుగవ స్థానంలో కర్ణాటక ఉంది. 7.25 లక్షల కోట్ల అప్పు ఉంది. సో ఈ విధంగా మన దేశంలో మొత్తం అప్పు తీసుకుంటే కనుక ఎంత చెప్పుకున్నామండి? సుమారుగా 2.67 కోట్ల లక్షల అప్పు ఉంటే ఒక
తమిళనాడు రాష్ట్రానికి అత్యధికంగా 9.55 లక్షల కోట్ల అప్పు ఉంది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 8.57 లక్షల కోట్ల అప్పు ఉంది. అదేవిధంగా మహారాష్ట్రకి 8.12 లక్షల కోట్ల అప్పు ఉంటే కర్ణాటకకి 7.25 కోట్ల లక్ష అప్పు ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం అత్యధికంగా అప్పు ఉన్నటువంటి రాష్ట్రం ఏదై అంటే తమిళనాడు. రైట్. వివిధ రాష్ట్రాల అప్పులు. ఆర్బీఐ అంచనాల ప్రకారం 2025 మార్చి 31 నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి అప్పు 2,67,35,462 కోట్లు. చూడండి, 2,67,35,462 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అంటే ఆర్బీఐ అంచనాల ప్రకారం మన దేశానికి ఉన్నటువంటి మొత్తం అప్పు ఈ యొక్క 2.67 కోట్లు. మరి అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తమిళనాడు రాష్ట్రానికి అప్పు ఎక్కువగా ఉంది. ఎంత ఉందండి తమిళనాడు రాష్ట్రానికి? 9,55,691 కోట్ల అప్పు ఉంది. అంటే తమిళనాడు రాష్ట్రం ఒక్కటే ఎంత అప్పు చేసిందయ్యా అంటే 9,55,691 కోట్ల అప్పు చేయగా, రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 8,57,844 కోట్లు, మహారాష్ట్ర 8,12,068 కోట్లు. ఇక కర్ణాటక నాలుగో స్థానంలో 7,25,465 కోట్లు. ఇక ఐదవ స్థానంలో పశ్చిమ బెంగాల్ 7,14,196 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఈ 5 రాష్ట్రాలే కలుపుకొని సుమారు 40 లక్షల కోట్ల అప్పులు చేసినాయి. అంటే టాప్ 5లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు మొత్తం కలుపుకొని ఎంత అప్పు ఉంది అంటే 40 లక్షల కోట్లు ఉంది. ఇక మిగిలినటువంటి రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలన్నీ మొత్తం కలుపుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 2,67,35,462 కోట్ల అప్పు ఉంది. అర్థమైందండి. ఇక ఈ ఏడాది మార్చి 31 నాటికి తెలంగాణ, మరి మన తెలుగు రాష్ట్రాల గురించి చూడాలి కదా, మరి మన తెలంగాణకు ఉన్నటువంటి అప్పు తీసుకుంటే 4,42,298 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు తీసుకుంటే 5,62,557 కోట్లు ఉందని ఈ యొక్క కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అయినటువంటి పంకజ్ చౌదరి గారు పేర్కొనడం జరిగింది. ఇక ఏపీ అప్పుల్లో స్థూల దేశీయోత్పత్తి అంటే GNDP అంటే గ్రాస్ నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో 34.7% ఉందని, అదే తెలంగాణ అప్పుల్లో GNDP తీసుకుంటే 26.2% ఉందని వెల్లడించడం అనేది జరిగింది. చూడండి, మన ఆంధ్ర తెలంగాణ యొక్క పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత అప్పు ఉంది, GSDPలో వాటి శాతం ఎంత. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 34.7%, తెలంగాణ తీసుకుంటే 26.2%. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కొంత మెరుగ్గా ఉందని చెప్పి ఈ గణాంకాలను బట్టి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఏరియా ఈజ్ ద కంట్రీస్ ఫస్ట్ నైట్ సఫారీ అండ్ అడ్వెంచర్ పార్క్ ప్రాజెక్ట్ బీయింగ్ ఆర్గనైజ్డ్? దేశంలో తొలి రాత్రి సఫారీ అడ్వెంచర్ పార్క్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో నిర్వహించబడుతోంది? చూడండి, రాత్రి సఫారీ మరియు అడ్వెంచర్ పార్క్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబడుతుంది, నిర్వహించబడుతుంది అన్నాడు. ఫస్ట్ వన్, కుక్రైల్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ లక్నో, అంటే లక్నోలోని కుక్రైల్ రక్షిత అటవీ ప్రాంతం. సెకండ్ వన్, ఫారెస్ట్ ఏరియా ఇన్ చెన్నై ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతం. ఇక థర్డ్ వన్, అధారీ బాగ్ ఏరియా ఇన్ ముంబైలోని అధారీ బాగ్ ప్రాంతం. ఇక ఫోర్త్ వన్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్ ఇన్ నల్లమల ఫారెస్ట్ ఏరియా, అంటే నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం టైగర్ రిజర్వ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దేశంలో మొట్టమొదటి రాత్రి సఫారీ మరియు అడ్వెంచర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారయ్యా అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సమీపంలో ఉన్నటువంటి కుక్రైల్ రక్షి అటవీ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కుక్రైల్ అటవీ ప్రాంతంలో, అంటే లక్నో సమీపంలో ఉన్నటువంటి కుక్రైల్ రక్షిత అటవీ ప్రాంతంలో ఈ యొక్క నైట్ సఫారీ మరియు అడ్వెంచర్ పార్క్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్నారు. చూడండి, దేశంలోని తొలి నైట్ సఫారీ కుక్రైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ పేరిట దేశంలోనే తొలిసారి ఈ తరహా ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ముందుకొచ్చింది లేదా చేపడుతుంది. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా 1,500 కోట్ల రూపాయలతోటి 2 దశల్లో లక్నోలోని
కుక్రైల్ రక్షిత అటవీ ప్రాంతం సమీపంలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇక ప్రఖ్యాత సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 850కి పైగా ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. అంటే ఈ నైట్ సఫారీ ప్రాజెక్టు సింగపూర్లో చాలా ప్రసిద్ధి చెందింది. అంటే సింగపూర్లో ఒక నైట్ సఫారీ ప్రాజెక్ట్ ఉంది. దాని తరహాలోనే ఉత్తరప్రదేశ్లో దాదాపు 850 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని చేపట్టనుంది. అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోకు సమీపంలో ఈ యొక్క కుక్రైల్ నైట్ సఫారీని ఏర్పాటు చేయనున్నారు. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో అయ్యా అంటే 850 ఎకరాల విస్తీర్ణంలో. ఇక సహజమైన చీకటి వాతావరణ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థల ఏర్పాటు, పర్యావరణ హితమైన ఈవీ వాహనాలు, పక్షి ప్రేమికుల కోసం ప్రత్యేక విభాగాలు, వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు సమాచార కేంద్రాలు, సఫారీ థీముల వసతి సౌకర్యాలు, అదేవిధంగా ట్రామ్ సర్వీసులు వంటివి కూడా ఇక్కడ కల్పించనున్నారు. అంటే ఈ సఫారీలో భాగంగా రాత్రి ప్రయాణించడానికి సపరేట్గా ప్రత్యేకమైన లైట్లతోటి వాహనాలను, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ వాయుని రిలీజ్ చేసేటట్టు కాకుండా మనకి ప్రత్యేకంగా ఏ వాహనాలండి ఈ యొక్క ఈవీ వాహనాలను, ఎలక్ట్రికల్ వాహనాలను, అదేవిధంగా పక్షి ప్రేమికుల కోసం ప్రత్యేక విభాగాలను, ఇవన్నీ కూడా ఈ సఫారీలు నైట్ సఫారీలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ ఫారెస్ట్ ల్యాండ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ టు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ 10 years? వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో గత 10 ఏళ్లలో ఎంత అటవీ భూమిని అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లించారు? అటవీ భూములను అభివృద్ధి ప్రాజెక్టులకు కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎంత శాతం? 2000 స్క్వేర్ కిలోమీటర్స్, 1800 స్క్వేర్ కిలోమీటర్స్, 1500 స్క్వేర్ కిలోమీటర్స్, 1734 స్క్వేర్ కిలోమీటర్స్. మరి ఇందులో గత 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎంత శాతం అటవీ భూమిని ఈ యొక్క అభివృద్ధి కార్యకలాపాలకు మళ్లించడం జరిగింది? అంటే నాన్ ప్రొటెక్టెడ్, అంటే నాన్ ఫారెస్ట్ ఏరియాలకి లేదా డెవలప్మెంటల్ ఏరియాగా ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాని కన్వర్ట్ చేయడం జరిగింది అంటున్నాడు. ఎంత విస్తీర్ణంలో ఉండే భూమిని? ఎంత విస్తీర్ణంలో భూమిని అండి? మనకి దాదాపుగా 1734 చదరపు కిలోమీటర్ల భూమిని, అంటే అటవీ భూమిని ఈ యొక్క అభివృద్ధి కార్యకలాపాలకు గత 10 సంవత్సరాల నుంచి మళ్లించడం జరిగింది. మరి ఇందులో భాగంగా అత్యధికంగా తీసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధికంగా మధ్యప్రదేశ్ నుంచి 385 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అటవీ భూమిని అభివృద్ధి కార్యకలాపాలు మళ్లిస్తే, రెండవ స్థానంలో మనకి ఒడిస్సాలో సుమారుగా 244 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అడవిని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించడం అనేది జరిగింది. సో కాబట్టి భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క అభివృద్ధి కార్యకలాపాలకు ఎంత అటవీ భూమిని మళ్లించడం జరిగిందయ్యా అంటే 1734 చదరపు కిలోమీటర్లు. ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా అంటే మధ్యప్రదేశ్ నుంచి, రెండవ స్థానంలో ఒడిస్సా నుంచి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక దేశవ్యాప్తంగా అటవీ భూముల మళ్లింపు. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో 1734 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అభివృద్ధి కార్యకలాపాల కోసం. ఇది ఢిల్లీ విస్తీర్ణం కంటే ఎక్కువని పేర్కొంది. అంటే మన దేశ రాజధాని ఢిల్లీ కంటే ఈ మళ్లించినటువంటి విస్తీర్ణం ఎంతండి? 1737 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉంది అని చెప్పి పేర్కొన్నారు. అటవీయేతర కార్యకలాపాల కోసం, అంటే అటవీయేతర నాన్ ఫారెస్టెడ్ ఏరియా, అటవీయేతర కార్యకలాపాల కోసం 1.73 లక్షల హెక్టార్ల అటవీ భూమిని అనుమతించామని లోక్సభలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఇందులో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. మరి అభివృద్ధి కార్యకలాపాలు అంటే ఏంటండి? అది ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, లేదా పరిశ్రమల స్థాపన కావచ్చు, ఇలాంటి వాటి కోసం అటవీ భూములను ఇతర కార్యకలాపాలకు మళ్లించడం జరిగింది అని పార్లమెంట్లో పర్యావరణ శాఖ మంత్రి పేర్కొనడం జరిగింది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 385.52 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను మళ్లించామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇక రెండవ స్థానంలో ఒడిస్సా దాదాపు 244 చదరపు కిలోమీటర్ల అటవీ భూములు మళ్లించామన్నారు. ఇక మూడవ స్థానంలో తెలంగాణ, చూడండి మూడవ స్థానంలో తెలంగాణ సుమారుగా 114.22 చదరపు కిలోమీటర్ల భూమిని ఈ యొక్క అభివృద్ధి కార్యకలాపాలకు మళ్లించామని ఆయన పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 54.55 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని మళ్లించామని కూడా ఈ సందర్భంగా మంత్రి పేర్కొనటం జరిగింది. సో చూడండి, దేశంలో ఈ యొక్క
అటవీ భూములను అభివృద్ధి కార్యకలాపాలకు మళ్లించినటువంటి భాగంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో ఒడిశా, మూడవ స్థానంలో తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత విస్తీర్ణం భూమిని మళ్లించారయ్యా అంటే 54.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ భూమిని ఆంధ్రప్రదేశ్లో మళ్లించడం జరిగింది ఈ యొక్క అభివృద్ధి కార్యకలాపాల కోసం. నెక్స్ట్ క్వశ్చన్, which university has signed an agreement with the Andhra Pradesh government for the establishment of an international university? ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపించడం కోసం ఏ విశ్వవిద్యాలయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MOU చేసుకుంది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది. ఫస్ట్ వన్ హార్వర్డ్ యూనివర్సిటీ, జార్జియా నేషనల్ యూనివర్సిటీ SUU, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. మరి ఈ 4 యూనివర్సిటీల్లో ఏ యూనివర్సిటీ తోటి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపన కోసం MOU కుదుర్చుకుందయ్యా అంటే, జార్జియా నేషనల్ విశ్వవిద్యాలయం SUU, దీన్ని GNU జార్జియా నేషనల్ యూనివర్సిటీ అంటారు, దీన్ని SUU అంటారు. మరి ఇది ప్రపంచంలోనే MBBS విద్యకు ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీ. ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రతినిధులు MOU చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మరి దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారయ్యా అంటే, ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయడానికి ఈ జార్జియా నేషనల్ విశ్వవిద్యాలయంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకోవటం అనేది జరిగింది. సో కాబట్టి జార్జియా నేషనల్ విశ్వవిద్యాలయం అనేది ఇక్కడ రైట్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంను ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ SUU తోటి మన మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సమక్షంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపనకు అంటే ఈ యొక్క విశ్వవిద్యాలయం స్థాపనకు 1300 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, అంతేకాకుండా 500 మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుంచి వార్త అనేది వచ్చింది. మరి ఈ ఒప్పందం లక్ష్యం తీసుకుంటే, జార్జియా యూనివర్సిటీ టెక్నాలజీ, బిజినెస్, హెల్త్ కేర్ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తుంది, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. అంటే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థలపై అవగాహన కల్పిస్తుంది. ఇక 2002లో స్థాపించినటువంటి ఈ జార్జియా యూనివర్సిటీ ఆ దేశంలో అతిపెద్ద యూనివర్సిటీగా ఎదిగింది. ఇది ఐరోపాలో ఉన్నటువంటి ఈ జార్జియా యూనివర్సిటీ 2002లో దీన్ని స్థాపించారు. అంటే దాదాపు 23 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించారు. ఇప్పుడు ప్రస్తుతం జార్జియాలో ఇదే అతిపెద్ద యూనివర్సిటీగా ఉంది. ఈ యూనివర్సిటీ ఇతర దేశాల్లో తమ శాఖలను కూడా ఏర్పాటు చేసే క్రమంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మార్టిర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే ఇన్ ఎవ్రీ ఇయర్? వెరీ ఇంపార్టెంట్. అమరవీరుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 23, మార్చి 22, మార్చి 21, మార్చి 20. ఏ రోజున జరుపుకుంటారంటే అమరవీరుల దినోత్సవాన్ని? అమరవీరుల దినోత్సవాన్ని అంటే మార్టిర్స్ డేని మనకి మార్చి 23 జరుపుకుంటారు. ఎందుకయ్యా ఈ మార్చి 23నే మార్టిర్స్ డే జరుపుకుంటారంటే, 1928లో సైమన్ కమిషన్ మన భారతదేశానికి వచ్చినప్పుడు స్వతంత్రోద్యమంలో భాగంగా సైమన్ కమిషన్ వస్తే, ఆ సైమన్ కమిషన్ని అప్పుడున్నటువంటి లాల్ బాల్ పాల్ త్రయంలో లాలా లజపతి రాయ్ ఆ సైమన్ కమిషన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ క్రమంలో జరిగినటువంటి ఈ యొక్క పోలీసుల యొక్క తిరుగుబాటులో ఈయన గాయపడి తర్వాత మరణించడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని మరి లాలా లజపతి రాయ్ గారి మరణానికి కారణమైనటువంటి బ్రిటిష్ అధికారి ఎవరండి? శాండర్స్. ఈ శాండర్స్ను భగత్ సింగ్, సుఖదేవ్, అదేవిధంగా రాజ్గురులు ఈ శాండర్స్ను చంపటం జరిగింది. ఆ తర్వాత వారిని ఈ ముగ్గురిని అంటే శాండర్స్ మరణానికి కారణమైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను తర్వాత కాలంలో అంటే 1931 మార్చి 23న ఉరి తీయటం జరిగింది. మరి ఈ ముగ్గురును అంటే శాండర్స్ మరణానికి కారణమైనటువంటి ఈ యొక్క భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను 1931 మార్చి 23న ఉరి తీయటం జరిగింది.
ఈ ఉరి తీసినటువంటి రోజుని గుర్తుగా మనం ప్రతి సంవత్సరం మార్చి 23న మార్టిర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి రైట్ ఆప్షన్ మార్చి 23. అమరవీరుల దినోత్సవం. స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారి చేతిలో మరణించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల త్యాగాలను స్మరించుకుంటూ మన దేశంలో ఏటా మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు చేసినటువంటి సాహసాలు నేటి యువతకు ప్రేరణగా నిలిచాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరండి ఆ ముగ్గురు? ఈ యొక్క సుఖదేవ్, భగత్ సింగ్, రాజ్గురు. వీరు ఎందుకు ఉరి తీశారండి అంటే చారిత్రక నేపథ్యం చూద్దాం. చారిత్రక నేపథ్యం 1928 అక్టోబర్లో సైమన్ కమిషన్ లాహోర్ వచ్చింది. వారి రాకను నిరసిస్తూ లాలా లజపతి రాయ్ నాయకత్వంలోని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సంఘం పెద్ద ఊరేగింపు నిర్వహించింది. దీన్ని చెదరగొట్టే క్రమంలో లాలా లజపతి రాయ్పై బ్రిటిష్ అధికారి అయినటువంటి శాండర్స్ లాఠీచార్జ్ చేశాడు. దీంతో నవంబర్ 17న ఆయన మరణించడం అనేది జరిగింది. లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైనటువంటి శాండర్స్ను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సంఘం అంటే HSRA సభ్యులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు 1928 అంటే అదే సంవత్సరం డిసెంబర్ 17న కాల్చి చంపటం జరిగింది. మరి 1929లో భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్తులు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి ప్రవేశించి బాంబు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చారు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చినటువంటి స్వతంత్ర సమరయోధుడు ఎవరయ్యా అంటే భగత్ సింగ్. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైల్లో ఉన్నటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇక 1931 మార్చి 23న వారిని లాహోర్ జైలులో ఉరి తీయటం జరిగింది. సో ఈ సందర్భంగా అంటే 1931 మార్చి 23న లాహోర్లో వీరిని ఉరి తీయటం జరిగింది. ఆ రోజుని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మనం మార్చి 23ను మార్టిర్స్ డేగాను లేదా అమరవీరుల దినోత్సవంగాను జరుపుకుంటూ ఉన్నాము ప్రతి సంవత్సరం. ఓకే, థ్యాంక్ యూ.